హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్ గుడ్. ప్రభాస్ అన్న నెక్స్ట్ మూవీ రాజా సాబ్. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. గుర్తు పెట్టుకోండి, నేను మీ కళ్యాణ్ కొన్నానైతే అండ్ మీ కోసం ఒక కొత్త అప్డేట్ తోనైతే మీ ముందుకు వచ్చాను. ఆ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. సో మళ్ళీ చెప్తున్నా, ఆ ప్రభాస్ అన్న నెక్స్ట్ మూవీ రాజా సాబ్ మీకు తెలిసే ఉంటది, మారుతి అన్న డైరెక్షన్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ చెప్పడానికి మెయిన్ రీజన్ మారుతి సార్, డైరెక్టర్ మారుతి సార్. ఆ మారుతి సార్ బర్త్డే ఈ రోజు. సో అందుకని చెప్పి చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, లైక్ ఆడ షూటింగ్ ఏం జరుగుతుంది, ఏంటి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని చిన్న చిన్న క్లిప్స్ తో అయితే మనం ముందుకైతే వచ్చేసాడు ఆ వీడియోతోని. సో ఆ క్లిప్స్ చూస్తుంటే లైక్ ఏదో హర్రర్ మూవీ లాగా అనిపిస్తుంది. లైక్ ఒక ఇంట్లోనో లేకపోతే బయట అవుట్ సైడ్ ఏదో చెట్లు పెట్టి మొత్తం లొకేషన్ మొత్తం చేంజ్ చేసి అడవి లాగా చేసి అది కొంచెం హర్రర్ మూవీ టైప్ లో అయితే వేస్తున్నారని మాకైతే అనిపిస్తుంది ఆ సీన్స్ చూసింటే. ఆల్రెడీ చూపిస్తాను. అండ్ సో నెక్స్ట్ అయితే మారుతి సార్ గురించి అంతా మనకు తెలిసిందే. ప్రేమ కథ చిత్రం గానీ లేకపోతే భలే భలే మొగాడివో ఇలాంటి లైక్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, అంటే కొత్త రకం స్టోరీ. శర్వానంద్ తో చేసిన సినిమా గానీ, మహానుభావుడు ఇది అందులో లైక్ ఏజ్ చూసిన డస్ట్ అది ఇది అని చెప్పి ముట్టుకోకుండా అదొక కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. భలే భలే మొగాడు వచ్చిన సినిమాలో లైక్ మర్చిపోవడం అదొక కాన్సెప్ట్. సో ఏదో ఒక కాన్సెప్ట్ తోనే వస్తాడు, కానీ హర్రర్ మూవీని చూపిస్తూ ప్లస్ కామెడీగా మార్చేగల సత్తా ఉన్నటువంటి మారుతి సార్. సో ఈ సినిమా రాజాసాబ్ ని ఎలా చూపిస్తే పోతున్నా అనేది మనం అయితే వెయిట్ చేసి చూద్దాం మూవీ కోసం. అండ్ రాజాసాబ్ సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. నేనే కాకుండా మీరు కూడా అంతే వెయిట్ చేస్తున్నారని కోరుకుంటున్నా. ఓకే, ఈ గ్లిమ్స్ అయితే మీకు చూస్తే మీకేమనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్త ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, జై ప్రభాస్ అన్న అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.